నా జీవితంలో మర్చిపోయిన రోజు. కారణం మనందరూ కూడా తెలుసు, మన నియోజకవర్గంలో జరిగినటువంటి పరిణామాలన్నీ తెలుసు. అదేవిధంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయాన్ని తీసుకుని కాకుండా పార్లమెంట్కి పోటీ చేయమని ఆదేశించడం, అదే క్రమంలోనే అనంతపూర్ పార్లమెంట్కి పోటీ చేయమని చెప్పడం, తర్వాత మా నాయకుడితో మాట్లాడి మా ప్రాంతం, నేను ఇక్కడ పనిచేసినటువంటి ప్రాంతం, ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా, ఎంపీగా, 2 సార్లు శాసనసభ్యుడిగా, కాబట్టి మా ప్రాంతాన్ని వదిలిపోలేని పరిస్థితి. మీరు కూడా ఆలోచన చేయండి. మాకు కూడా సుదీర్ఘమైనటువంటి మీ ద్వారా రాజకీయ నేపథ్యం మాకు వచ్చింది. కానీ ఈ ప్రాంత ప్రజల అభిమానాన్ని చూరుకున్నటువంటి వ్యక్తి, ఈ ప్రజల యొక్క బాగోగులు చూడాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో నాకు నా పార్లమెంటు పరిధిలోనే, హిందూపూర్ పార్లమెంటు పరిధిలోనే మాకు అవకాశం ఇవ్వని రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ అదే క్రమంలోనే మన నాయకుడు పాదపద్మాలకు నమస్కరిస్తా ఉన్నా. కారణం ఏమంటే ఆయన కూడా తప్పకుండా మనం చెప్పినటువంటి విషయాలను ఆలోచన చేసి హిందూపూర్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను ప్రకటించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి ఎల్లవేళలా కృతజ్ఞతగా ఉంటాను. ఆయన నమ్మిన సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకుంటాను. ఆయన అడుగుజాడలో నేను నడుస్తాను. తెలుగుదేశం పార్టీ నేను ఆవిర్భావం నుండి దాదాపు 37 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఒక మండల పార్టీ అధ్యక్షుడిగా, ఈరోజు ఇంటింత పట్టడంతో అయినట్టు ఈరోజు ఒక స్థాయికి వచ్చారంటే తెలుగుదేశం పార్టీ ఆ ఘనత మన నాయకుడు నందమూరి తారక రామారావుతో మొదలుకొని, ఎన్టీ రామారావుతో మొదలుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, అదేవిధంగా అచ్చెన్నాయుడు గారు, వీళ్ళందరి యొక్క ఆశీస్సులతో ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ఈరోజు ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలకి, పెనుగొండ నియోజకవర్గ ప్రజానీకానికి నా యొక్క పాద పద్మాలకు నమస్కరిస్తున్న అందరికీ. ఎందుకోసమంటే ఎంతో ఆతృతతో మాకు అసెంబ్లీ పోయింది, కనీసం మాకు పార్లమెంట్ అభ్యర్థిగా రావాలి, మాతో పాలు పంచుకోవాలి, మీరు మేము మమేకమే పనిచేద్దాం, భవిష్యత్తులో మీరందరూ కూడా ఆశీస్సులు ఇస్తామని చెప్పారు. చాలా సంతోషం. నేను కూడా ఒకటే చెప్తున్నా, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అవకాశం ఇచ్చారు. ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేయకోకుండా రేపు భవిష్యత్తులో కూడా గతంలో ఏ విధంగా పనిచేశానో ఆ విధంగానే భవిష్యత్తులో కూడా కార్యకర్తలు, నాయకుల యొక్క బాగోగుల కష్టాల్ని తప్పకుండా పాలు పంచుకుంటాను. ఎక్కడ తగ్గేది లేదని సందర్భంగా మాట అంటే మాట మీద నిలబడతా. మీరు కూడా ఈరోజు కష్టాల్లో నాకు అండగా నిలబడ్డారు. నేను ఎవరినే మర్చిపోను. నేను కూడా చూశాను. ఒక్కొక్కసారి అవకాశాలు వస్తాయి, ఎట్లా ఏం జరుగుతూ ఉంటాయి, కాన్స్టిట్యూన్సీలో పనిచేసే పరిస్థితి ఏమి, పని చేయకున్నటువంటి పరిస్థితి ఏమి అనేటివన్నీ అన్నీ కూడా నాకు ఒక జ్ఞానోదయం కలిగేదానికి కూడా ఒక అవకాశం వచ్చింది. నేను అందరినీ మనసులో పెట్టుకుంటా. కష్టాల్లో నా అండగా నిలబడినటువంటి ఎవరిని కూడా మర్చిపోనని, ఏదో ఇది పబ్బం గడుపుకోడానికి రాలేదు, పార్లమెంట్ అయినా కూడా గెలిచి తీరుతాం. నాకు కూడా తెలుసు. ఎందుకోసం పార్లమెంట్ అంటే నాకు కూడా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. జిల్లా పరిషత్ చైర్మన్ గా చేశా, ఎంపీగా చేశా, 2 సార్లు శాసనసభ్యుడిగా చేశా. నాకు అవగాహన ఉంది, ఆలోచన ఉంది, పరిపాలన విధానం తెలిసినటువంటి వ్యక్తి. అదేవిధంగా రేపు భవిష్యత్తులో ఉమ్మడి ముఖ్యంగా జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది. దాదాపుగా మా నాయకుడు చెప్పినట్టు 160 సీట్లు శాసనసభ గెలుస్తున్నాం. అదేవిధంగా మనకి పొత్తులో ఉన్నటువంటి జనసేన, తెలుగుదేశం, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి 25 లోక్సభ సీట్లు కూడా గెలవబోతున్నటువంటి ఈరోజు కష్టకాలం. ఈరోజు అపోజిషన్ లో ఉన్నాం. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ మనందరూ కూడా తెలుసు. ఈరోజు ఒక అస్తవ్యస్తమైనటువంటి అవినీతి పాలన, దుర్మార్గమైనటువంటి పాలన, రాక్షస పాలన,
అభివృద్ధి చేయకోకుండా ఏదో మాయ మాటలు చెప్తూ రేజు అదిచ్చా ఇదిచ్చా పప్పుల వెళ్ళలాగా పంచుతా అభివృద్ధి వద్దు. అదేవిధంగా అభివృద్ధి అనేదే వద్దు. పుట్టబడింది 20 సంవత్సరాలు ఈరోజు ఈ రాష్ట్రం వెనకబడిపోయింది. అదేవిధంగా 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత భారతదేశంలోనే అగ్రగామిగా అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రం ఈరోజు 20 సంవత్సరాలు వెనకబడిపోయిందంటే దానికి కారకులు వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి. అందుకోసమే ప్రజలంతా కూడా ఆలోచన చేయాలా. రేపు భవిష్యత్తు మన యువతి యువకుల భవిష్యత్తు, అదేవిధంగా మన పిల్లల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, అందరి భవిష్యత్తు బాగుండాలంటే తెలుగుదేశం పార్టీ విజయం సాధించాల్సినటువంటి అవకాశం ఉంది. ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ ముఖ్యంగా ఈ రోజు చూసినట్లయితే దుర్మార్గులు ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీ మనం చూసాం. మన విజయవాడలో మన ప్రోగ్రాం నిర్వహిస్తే ఆ కార్యక్రమానికి వచ్చారని చాలా మంది 3-4 వ్యక్తుల్ని, కుటుంబ సభ్యుల్ని, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని పొట్టన పెట్టుకున్నారు వైఎస్ఆర్ పార్టీ. అంటే ఎవరు మాట్లాడితే వాళ్ళు అంతం చేస్తామనేది ఆ వైఎస్ఆర్ పార్టీ లక్ష్యం. అందుకోసమే ప్రతి ఒక్కరూ మన హక్కుల కోసం పోరాడేటప్పుడు ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. అందుకోసమే మనం కూడా బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులుగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కోసం నడుం బిగించి కష్టపడి పనిచేసి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మన విజన్ అన్నటువంటి నాయకుడు, అవగాహన ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు మరి ఒక్కసారి ముఖ్యమంత్రి కావాల్సినటువంటి ఆవశ్యకత ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు, పాదాభివందనాలు తెలియజేస్తూ ఏది ఏమైనా రేపు భవిష్యత్తులో మీకు అండగా తప్పనిసరిగా ఉంటా, నాకండగా మీరు కూడా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.